నమస్తే అండి. వెల్కమ్ టు విజేష్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు విజేష్ చేతి రుచుల్లో సండే స్పెషల్. అనుకోకుండా చేసే ఒక డిష్ అనమాట ఇది. ఎందుకు అనుకోకుండా చేస్తున్నానో మళ్ళీ చెప్తాను. ఏంటో తెలుసా అండి ఈరోజు రెసిపీ? చేపల పులుసు. చాలా సింపుల్‌గా చేసుకోవాలి ఈ చేపల పులుసు అంటే మీరు ఈ వీడియో కంప్లీట్‌గా వాచ్ చేయాల్సిందే. ఈరోజు చేపల పులుసు నేను కొర చేపలతో చేస్తున్నానండి. అనుకోకుండా చేస్తున్నాను కాబట్టి ఆర్డర్ చేసుకున్నాను. సో 600 గ్రామ్ కొర చేపలు మంచిగా పీసెస్ కట్ చేయించారు. మనం దీన్ని వాష్ చేసుకుంటాం ఫస్ట్. సో ఈ చేపల్ని మనము బాగా ఉప్రాలు వేసుకొని పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అప్పుడే స్మెల్ లేకుండా ఉంటుంది. ముక్కలు బెలే ఉందండి. కొర చేపలు పులుసు పెట్టుకున్నాం అనుకోండి చాలా యమ్మీగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. ఉప్పురాలు వేసుకొని వాష్ చేసుకోవాలి చేపలు. అప్పుడు మంచిగా ఉంటుంది చేపలు. ఫస్ట్ మనం ఉప్పురాలు వేసి బాగా ఇలా కలిపేస్తాము. కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని వాటర్ వేసి వాష్ చేసుకుంటాము. 3-4 టైమ్స్ చేసుకోవాలండి. ముక్కలు అప్పుడే బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇదిగో చూడండి, చేపలు బాగా వాష్ చేసుకున్నాను, కొరమీను. సో ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకుంటాము. ఎందుకంటే పులుసు రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము. ఇదిగో చూడండి, టొమాటోస్ 3 మీడియం సైజు ఫైన్లీ చాప్డ్, అలాగే ఆనియన్స్ కూడా 3 మీడియం సైజ్ ఫైన్లీ చాప్డ్, వెల్లుల్లిపాయలు ఒక 10 to 15 పాయలు తీసుకున్నాను, అది కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని పులుసులో వేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఈ మట్టి కుండలో. నెక్స్ట్ ఆనియన్స్. చాలా సింపుల్గా చేసుకునే పులుసు అండి ఇది. మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము, అందుకే మీకు కూడా చూపెడుతున్నాను. మన విజయ్ చేతి రుచుల రకరకాలు చేపల పులుసు చేశాం కదా. సో ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్ వచ్చారు. అది కాకుండా ఈరోజు అనుకోకుండా చేస్తున్నాను పులుసు, అది చెప్తాను ఎందుకని. సో టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఇంట్లో. చూడండి, ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు బాగా వాష్ చేసుకొని గొజ్జేసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్, కారం పొడి నేను ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోవాలి. సాల్ట్ మీకు ఎంత కావాలంత వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కరివేపాకు 3 రెమ్మలు బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను, అది కూడా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను. ఇది నువ్వుల నూనె, 1 టేబుల్ స్పూన్ ఉందన్నమాట. సో దీన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము చేతులు శుభ్రంగా పెట్టుకొని బాగా దీన్ని పిసకాలి. ఇదే దీంట్లో ఉండే ఒక స్పెషాలిటీ మా చేపల పులుసులో. అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఇలా మనము గొజ్జు చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ మాత్రం బాగా క్లీన్గా పెట్టుకోండి. మన చేతిలో ఇలా పిసికినప్పుడే మన చేతి రుచి కూడా ఈ పులుసులో వస్తుంది అని మా నానమ్మ అమ్మమ్మ చెప్పేవారు. చేపల పులుసు వాళ్ళకి చాలా ఇష్టము, అలాగే మా అమ్మకి ఇష్టము, నాకు కూడా ఇష్టము. సో ఈ చేపల పులుసు ఎందుకు ఈరోజు అనుకోకుండా చేస్తున్నామంటే, యాక్చువల్గా మా మదర్కి ఒక 3 monthsగా ఒంట్లో బాగాలేదండి, చాలా సీరియస్గా ఉన్నారు. అప్పుడు ఆల్మోస్ట్ 3 times హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. సో ఎక్కువ మెడిసిన్స్ అవి ఇవి తీసుకుంటున్నారు, చాలా వీక్ అయ్యారు. ఈరోజు వాళ్ళు చేపల పులుసు కావాలా అన్నారు. సో వాళ్ళ గురించి ఈరోజు చేపల పులుసు చేస్తున్నాం అనమాట. సో అందుకే స్పెషల్ ఇది. సో ఇలా మనము బాగా పిసుక్కోవాలి గొజ్జుని. చూడండి, కరివేపాకు, టొమాటో, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, కారం పొడి, పసుపు పొడి, చింతగొజ్జు, ఇవన్నీ జ్యూస్ బాగా వస్తుంది అందులో. చూడండి ఎంత రంగుగా ఉందో. సో ఆల్మోస్ట్ 5 minutesగా ఇలా బాగా క్రష్ చేశానండి. ఇప్పుడు నేను చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా స్క్యూజ్ చేసి పులుసు ఏమీ లేకుండా తీసేవాలన్నమాట. చూడండి, ఇలా స్క్యూజ్ చేసి మనము ఒక కప్లో తీసుకునేస్తాము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా స్క్యూజ్ చేయాలి బాగా, ఒక డ్రాప్ జ్యూస్ లేకుండా తీసేవాలి. చూడండి ఎలా వస్తుందో.
ఇదిగో చూడండి, పులుసు సెపరేట్ అయింది. మన ఆనియన్స్ ఇవన్నీ రెడీగా సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. చాలా క్విక్గా అయ్యే ఒక చేపల పులుసు మేము ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటాను. ఆయిల్ ఎక్కువే కావాలి. అందులో కూడా 1 టేబుల్ స్పూన్ మంచి నూనె వేసుకున్నాను కదా, అదే నువ్వుల నూనె. సో గుమ్మగుమ్మలాడిపోతుంది మన చేపల పులుసు. సో ఇంత కావాలండి ఆయిల్. ఇదిగో చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను మా ఇంట్లో చేసే స్పెషల్ తిరగమాత వడియం తిరగమాత వడియాలంటాం మేము. సో దాని అయిపోతాను. చాలా గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఈ వడియాలు సమ్మర్లో పెట్టుకుంటాం మేము. 1 ఇయర్కి వస్తుంది మాకు. ఇలాంటి చేపల పులుసు, పప్పులుసు ఇలాంటికంతా మేము తిరగమాతకి ఏదో యూజ్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. చేపల పులుసుకి ఒక స్పెషల్ వడియం ఇది. ఇప్పుడు మనము ఇందులో వేసుకుంటాము. నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ బాగా స్క్యూస్ చేసి పెట్టి ఎత్తుకున్నాం కదా ఆనియన్స్, టొమాటోస్, వెల్లుల్లిపాయలు, ఇవి అందులో యాడ్ చేసుకుంటాము. పొడియం కొద్దిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు ఆ సువాసన ఎక్కిపోతుంది పులుసులో. దీంట్లో మెంతులు, ఆవాలు అన్నీ ఉందండి. అందుకే నేను మెంతులు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోలేదు చేపల పులుసుకి. ఇవన్నీ ఇందులో ఉంది. సో ఇప్పుడు మనము వడియాలు బాగా ఫ్రై అయింది కదా, ఇది వేసుకునేస్తాం అందులో. గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఎవరో మన యూట్యూబ్ ఛానల్ చూసి ఒకరు గుమ్మగుమ్మలను పెట్టండి మీ వీడియో ఛానల్ పేరు అన్నారు. ఎందుకంటే నేను గుమ్మగుమ్మలు అడుక్కడుకు యూజ్ చేస్తాను కదా, అందుకని చెప్పినారేమో. నిజంగానే గుమ్మగుమ్మలు వస్తుందండి మా వంటలు. ఇదే చూడండి, బాగా లోపల పెట్టుకొని కొద్దిగా బాగా మగ్గనిస్తాము. ఇది ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలి ఇవన్నీ. చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్గా బాగా కలుపుతూ ఫ్రై చేశానండి. పేస్ట్లా తయారైంది. టొమాటోస్, ఆనియన్స్ అంతా బాగా మగ్గింది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను 5 పచ్చిమిరపకాయలు కట్ చేయలేదు, అలాగే రౌండ్ ఉంది, అలాగే యాడ్ చేసుకుంటున్నాను. చాలా అరోమా ఇస్తుంది మన పులుసుకి. అది కాకుండా ధనియాల పొడి 1 స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తాను. అప్పుడే మనకు అరోమా నిలుస్తుంది అనమాట. బాగా కలిపేస్తాం ఒకసారి. చాలా అరోమాటిక్ చేపల పులుసు అండి. మా ఇంట్లో చేపల పులుసు చేసే 2-3 డేస్ ఉంటుంది. యాక్చువల్గా చేపల పులుసు ఈరోజు చేసిన తర్వాత రేపు ఇంకా యమ్మీగా ఉంటుంది. నాకైతే నోరు ఊరిపోతుందండి చేపల పులుసు అంటే, రియల్లీ. అది కొరమీను దొరకదు ఎక్కువ, ఎలాగో దొరికింది ఈరోజు. సో ఇప్పుడు మనము చూడండి, బాగా మగ్గింది. ఈ స్టేజ్లో మనము పులుసుని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ పులుసు పెట్టుకున్నాం కదా, బాగా ఇలా తిప్పి ఇందులో యాడ్ చేసుకునేస్తాము. వావ్, చేపల పులుసు కొద్దిగా పల్సగా ఉండాలి మనకు. చూడండి ఎంత తిక్కుగా ఉందో. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇంత కావాలంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము. నేను ఒక 3 to 4 గ్లాస్ యాడ్ చేసుకునేస్తానండి. పులుసు ఎక్కువ ఉంటే మనం ఒక 3 days అనే పెట్టుకొని తినచ్చు, అందుకని ఇంకేం లేదు. వావ్, సూపర్గా ఉందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది. సో ఇప్పుడు మనము ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటాము. చూడండి, ఒక 10 పీసెస్ మామిడికాయ ముక్కలు ఉంది, ఫ్రెష్గా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా మనము యాడ్ చేసుకునేస్తాము. మామిడికాయల ముక్కలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఈ పులుసుని క్లోజ్ చేసి బాగా ఉడకనిస్తాము. ఉడికిన తర్వాత చేపలు అందులో యాడ్ చేసుకోవాలి. ఎంత సింపుల్ కదా చేపల పులుసు. ఇంకొక 5 to 10 మినిట్స్ రెడీ అయిపోతుందండి. అంటే ఈ పులుసు ఉడికి మళ్ళీ చేపలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్, ఆల్మోస్ట్ 20 మినిట్స్ అంతే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. మన చేపల పులుసు ఆల్మోస్ట్ 10 మినిట్స్గా బాగా ఉడుకుతుందండి. గుమ్మలాడుకుతుందండి. అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉన్నాను. ఫైనల్గా ఓపెనింగ్ సెరమనీ. టన్. వా, ఏం గుమ్మలాడిపోతుంది చూడండి, కొదలాడిపోతుంది. రంగు ఎలా ఉంది చూడండి. మామిడికాయలు కూడా బాగా మగ్గినాయి. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గుతుంది. కొంచెం థిక్ అయింది చూడండి మన పులుసు. సో ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా కుక్ అయింది చూసారా. ఇప్పుడు మనము ఇందులో చేపలు వేసుకోవచ్చు. మేము చేపల పులుసు ఇలాగే చేస్తామండి. చేపలు ఫస్ట్ వేసుకొని కుక్ చేయడము కాదు అలవాటు.
పులుసు అంతా రెడీ అయినాక చేపలు అందులో వేసుకోవడం అనమాట. సో చేపల ముక్కలు 1 బై 1 అందులో వేసుకునేస్తాము. చాలా ఫ్రెష్గా ఉంది చేపలు, కొరమీను. ఎస్, ఇది పులుసు పెట్టుకుంటే ఎంత రుచిగా ఉంటుందో మీకు తెలుసు కదా, చేపలు తినే వాళ్ళు తెలిసే ఉంటుంది. సో తోక తల చాలా బాగుంటుంది, తల లేదు కానీ తోక ఉంది ఇక్కడ, అదనమాట. ఆల్మోస్ట్ ఒక 15 పీసెస్ వచ్చిందండి 600 గ్రామ్స్కి, పర్వాలేదు, బాగా థిక్గా బాగుంది పీసెస్. అన్ని పీసెస్ అందులో వేసుకునేస్తాను, హ్యాండ్ వాష్ చేసుకొని కలుపుతాను. సో ఇప్పుడే ఒకసారి కలిపేస్తాము, మళ్ళీ కలపనవద్దు, మనం గంట అయినవద్దు. ఇదిలో చూడండి బాగా ఫిక్స్ చేస్తాము, అన్ని చేపల్ని అలా పెట్టేస్తాము. పెట్టేసి మనం ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ చాలు కుక్ చేస్తాము. చేపలు ఉడికి చెడ అంట, మటను ఉడక్క చెడ, మా నాన్నమ్మ చెప్పేవారు. అంటే మటను ఉడకకుండా ఉండిందనుకోండి ఆ కర్రీ చెడిపోయినట్టే, టేస్ట్ ఉండవు. అలాగే చేపలు బాగా ఉడికిపోయింది అనుకోండి అంతే, ఆ కర్రీ పోయినట్టే. సో చేప ఉడికి చెడ, మటను ఉడక చెడ అది చెప్తారు. సో ఇది ఒక 5-10 మినిట్స్ చూసుకుంటాము, ఉడికిన తర్వాత ఆఫ్ చేస్తాము. చేపల పులుసు రెడీ అయినట్లే. ఇదిగో చూడండి, మన చేపలు ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనము తిన్నగా కలుపుకుంటాము, ఎందుకంటే అన్ని ముక్కలు బాగా సమానంగా ఉడకాలి కదండి. ఇప్పుడు మనం గెరిటేసి కలపకూడదు, ఇలా ఒక బట్ట పెట్టుకొని క్లాత్ పెట్టుకొని ఇలా తిప్పాలండి. తిప్పినామంటే అన్ని ట్విస్ట్ చేసినామనుకోండి చేపలు పులుసులో బాగా కలిసిపోతుంది అనమాట, అదనమాట. సో నెక్స్ట్ మనము క్లోజ్ చేస్తాము. చూడండి ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వాలి, దాని తర్వాత చేపల పులుసు రెడీ అయినట్లే. అయిందండి ఒక 5 మినిట్స్. వావ్, వెల్ డన్. చూడండి చేపలు బాగా కుక్ అయింది. చూడండి ఇలా ఉబ్బిందంటే ఫ్రెష్గా ఉందని చేపల అర్థము. చూడండి ఎంత బాగుందో, ముక్కలు ఇలా ఉండాలి ముక్కలు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకొని క్లోజ్ చేస్తాము, ఎందుకంటే సెట్ అవ్వాలి. సెట్ అయిందంటే ఇంకా పులుసు అంతా అందులో పడుతుంది అనమాట. ఒక 5 to 10 మినిట్స్ సెట్ అవని మళ్ళీ మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాం, సరేనా. ఇదిగో చూడండి, ఎమ్మి చేపల పులుసు ఈ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చాలా డెలిషియస్గా ఉంటుందండి. సో మీరు కూడా ఈరోజు ఈ చేపల పులుసు ట్రై చేయండి, ఎంత రుచిగా ఉంటుందంటే నేను చెప్పేది కాదు. సో ఈ చేపల పులుసు మీరు వైట్ రైస్కి వేసుకొని తిన్నారనుకోండి అదిరిపోతుంది. ఇడ్లీ దోశ కూడా సూపర్గా ఉంటుందండి. ఈరోజు కాదు అసలు రేపు మీరు కానీ తిన్నారనుకోండి చాలా సూపర్గా ఉంటుంది చేపల పులుసు. సో ఇలాంటి చేపల పులుసు చేసి మీ వ్యూస్ నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఈ మామిడికాయలు వేసిన తర్వాత చేపల పులుసుకి ఒక సెపరేట్ రుచి వచ్చేస్తుంది. సో మీరు ట్రై చేసి నాకు చెప్పాలి. మా భోంచేస్తావా? భోంచేస్తా. చూడు నీకోసం చేపలు అను తెప్పించింది. నువ్వు చేపల పులుసు కావాలన్నావు కదా, చాలా ఇంకొద్దిగా వేసుకో. సరే, దానికోసము కొరమీను తెప్పించింది. సో పులుసు చేసినాను, ఎట్టుందో. ఒక పీస్ పెట్టినాను, కావాలంటే పెట్టుకో. సాలంటే ఎట్టా మాత్రం అన్నీ వేసుకోవాలి, తిను. కలుపుకో. పులుసు అంత చాలా నువ్వు అడిగిన దానికి చేసిండే చేపల పులుసు మస్తుగా ఉంది, 3 డేస్కి ఉంటుంది. ఇంకొంచెం చేస్తాను. రసం కూడా ఉంది, మిరియాల రసము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి. సబ్స్క్రైబర్ 10,000 మందిని వచ్చినారు మన ఫ్యామిలీ వాళ్ళంతా. సో వాళ్ళకి నువ్వు ఎట్టుంది చెప్తే వాళ్ళకి నమ్మకం వస్తుంది, బాగా చేసినారు అనేసి. ఉప్పు కారం నువ్వు చూడలేదు నేను, టేస్ట్ ఏదైనా తక్కువ ఉంటే వేసుకో. నోటికి ఇప్పుడు అన్నీ బాగుంటుంది, ఒళ్ళు బాగాలేదు కదా. ఉప్పు కారం తెలియదు, చూడు తెలుస్తుంది. పులుసు కూడా కొంచెం మామిడికాయలను తీసినాను. మెల్లింగ్ తిను.
ఎట్టుంది చాలా బాగుంది. రియల్లీ ఇప్పుడు టేస్ట్ తెలియదంటివి తెలుస్తుంది ఇప్పుడు. బాగుందా చాప్ కూడా బాగుంది, ముళ్ళులు ఉంటుంది చూసి తినాలి. ఇంకొక పీస్ కాను కూడా వేసుకోవచ్చు. చూసుకోండి, చాలా బాగుంది. ఓకే, చాలా బాగా చేసింది నా కోడలు. కోడలు కాదు నేను చేసింది. కోడలు వీడియో కెమెరా తీసినారు. నా కొడుకు చాలా బాగా చేస్తాడండి. మీరు బాగా లైక్ చేస్తారు, అందరూ లైక్ చేయండి. నువ్వు తిను నెమ్మదిగా తిను. వాటర్ కావాలి, ఈ వాటర్ అక్కడ ఉంది కదా వేడి, అది తెస్తాను. చూసారా చేపల పులుసు సూపర్గా వచ్చింది. మీరు ఇదే మరి చేయండి, మేము ఇంట్లో ఇలాగే చేసుకుంటాము. సో మీరు చేసి మీ వ్యూస్ మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, ఓకేనా? చాలా బాగుంది. సార్ ఎన్నిసార్లు చెప్తా అన్నారు. బాగా చేస్తాడు, మీరు చూడండి మీకే ఇష్టం అవుతుంది. ఆ కొడుకు చేసేదంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అక్కడ వీడియోస్లో చాలా ఉమెన్ పవర్ ఉన్నారు, అంత లక్ష్మీలు లలిత అంత అమ్మోరి పేర్లే ఉండారు. వీడియోలో సబ్స్క్రైబ్ చేసిన ఆడవాళ్ళంతా చాలా మంచిగా కమెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు ఫస్ట్ టైం నువ్వు ఇంట్రొడ్యూస్ అయినావు, 3 monthsగా నీకు ఒళ్ళు అవ్వాలి కదా. సో అందుకే చేపల పులుసు అడిగినావా అను చెప్పించింది అదే పనిగా అర్జెంటుగా. సో వచ్చింది, మనం చేసినాం చేపల పులుసు. సరేనా? సరే, ఇంకా ఈరోజు ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేసుకుంటాము. నెక్స్ట్ వీడియో కలిసేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.